జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యువజన నాయకుడు భవానీ శంకర్, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దోసుకున్న సొమ్ము ధరణి పేరు మీద దోసుకున్న, కాళేశ్వరం మీద దోసుకున్న లక్షల కోట్లు ఉన్నాయి. మేము వచ్చే అప్పులకు మేము ఆయన వేసి అప్పులకు వడ్డీలు కడుతున్నాం. అందుకనే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఓటుకు 10 ఇస్తారంటే ఓటు 10 కాదు నా కొడుకు కానీ 27 గెల్లబట్టుకొని అన్నీ మన పైసలే. ధరణి పేరు మీద దోసుకున్న భూముల పైసలు, కాళేశ్వరంలో దోసుకున్న పైసలే. కానీ ఓటు మాత్రం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికి పాటిస్తున్నాం. మీ ఎమ్మెల్యే, మీ కార్పొరేటర్ తోడుగా నేను కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకున. పీజీఆర్ అంటే హైదరాబాదే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడు. పేదల పెన్నిది, పేదలంటే ప్రేమ. ఆయన పొద్దున్న లేచి 6 గంటలకు లేచి రాత్రి వరకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఒక్కడే బండి వేసుకొని నడుచుకుంటూ పోయేవాడు. అప్పుడప్పుడు రాత్రి మమ్మల్ని కూడా తీసుకుపోయేది, ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా. అలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వచ్చిన ఏరియా ఇది. మీ అందరూ కూడా ఆయన శిష్యులుగా, మీ ఇంజనీరింగ్ అయినప్పుడే ఆయన శిష్యులుగా రాజకీయం ప్రారంభించడం. మళ్ళా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళా పీజీఆర్ లాంటి నాయకుడు మా నవీన్ యాదవ్ రూపంలో రాబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం, మరో అదనంగా 3,500 ఇళ్ళు. ఎందుకంటే స్లమ్స్ ఎక్కువన్నాయి. పేరుకు జూబ్లీహిల్స్ 10% పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని స్లమ్సే. అందుకనే ఎక్కువ కోటా ఇచ్చే విధంగా, పోయిన సంవత్సరం కోటా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ ఇల్లు ఇప్పిస్తానని, నాతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకా ఇతర మినిస్టర్లు ఉన్నారు. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తాం, మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. తెలంగాణ ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి వార్డు మెంబర్ కూడా లేదు, అయినా బాధపడతలేం. కానీ ఈ దుర్మార్గ ఈ కుటుంబం 6 లక్షల కోట్ల